హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకీస్ కిచెన్. ఈరోజు మన ఇంటి ప్రత్యేకం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసాను. మా ఇంట్లో అందరి ఫేవరెట్, సో మీ ఇంట్లో కూడా మోస్ట్లీ ఫేవరెట్ అయి ఉండొచ్చు. అదేనండి దోశలు. చూసారా, పిండి ఆల్రెడీ నేను 12 గంటలు నానబెట్టుకొని ఉంచుకున్నాను. రుబ్బిన తర్వాత ఎంత బాగా వచ్చిందో చూడండి. దాని తయారీ విధానం: ముందుగా ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పోసుకొని, హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని కడిగి 5 గంటలు నానబెట్టుకొని ఇప్పుడు గ్రైండర్ ఆర్ మిక్సీలో రుబ్బుకుంటున్నాను. మధ్యలో ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. వెంటనే నీళ్లు పోయలేదు, కొద్దిగా మెదిగాక పోసుకున్నాను. తర్వాత ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడే వేసేసి మెత్తగా రుబ్బుకున్నాను. ఇప్పుడు రాత్రి రుబ్బుకున్నానండి. దాన్ని రాత్రంతా ఒక గిన్నెలో నానబెట్టాను. అది పొద్దున అయ్యేటప్పటికి అలా అయ్యింది, ఫర్మెంట్ అయ్యింది. ఇప్పుడు పల్లి చట్నీ తయారీ విధానం చూద్దాము. వేరుశనగ గుండ్లు చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని లైట్గా అలా పొట్టు తీసుకున్నాను. కొద్దిగా పొట్టు ఉంచి కొద్దిగా తీసేసాను. తీసుకున్న తర్వాత మా ఇంట్లో ఇలాగే ఇష్టపడతారు చట్నీ. సో దాన్ని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, కొబ్బరి, 2 వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, జీలకర్ర వేసి తగినంత నీరు పోసి మిక్సీ పట్టుకున్నాను. ఒకేసారి నీళ్ళు పోయకండి, చూసుకుంటూ పోసుకోండి. తర్వాత పోపు వేసుకున్నాను చట్నీలోకి. కొద్దిగా మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇప్పుడు ఎర్రకారం చట్నీ చూద్దాము. నేను ఎలా చేస్తానంటే ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసి రుబ్బేసుకోవాలి. ఈ 2 చట్నీలు తయారైపోయినాయి కదా. ఇప్పుడు దోశలో కొద్దిగా వాటర్ పోసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. చూసారా, కన్సిస్టెన్సీ అలా ఉండాలండి, మరీ లూజ్ ఉండకూడదు. ఇది ఐరన్ ప్యానేనండి, నేను నాన్ స్టిక్ వాడట్లేదు. సో దాని మీద కూడా చూడండి ఎంత పల్చగా చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి దోశలు, ఏమి అతుక్కోవండి. నేను పొడి దోశ వేస్తున్నాను. సో ఇంట్లో కారపొడి కానీ పల్లి పొడి కానీ ఏ పొడి ఉంటే ఆ పొడితో వేసుకోవచ్చు. ఇది ఇడ్లీ కారం అండి. వేసి కొద్దిగా తగినంత నూనె కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ, వెన్నపూస కానీ, మీ ఇష్టం అండి, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి పల్లీ చట్నీ కొద్దిగా ఎర్రకారంతో తినేయండి, అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసుకుందాం. ప్లెయిన్ దోశ కూడా చూసారా మీరు, అలా ఎంత పల్చగా కనిపిస్తుందో. నేను ఏం వేయలేదండి, అటుకులు, సగ్గుబియ్యం ఇవేమి వేయలేదు. అయినా కూడా చూడండి ఎంత క్రిస్పీగా వస్తున్నాయో దోశలు. ఇప్పుడు ఎర్రకారం దోశ వేసుకుందాము. ఎర్రకారం దోశకి ఇందాక మనం ఆల్రెడీ చట్నీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఒక 2 స్పూన్తో చక్కగా నెయ్యి వేసి దోరగా కాల్చుకోండి. మెత్తగా తినేవాళ్ళు ఉంటే కొద్దిగా మెత్తగా చేసుకోండి, లేదా క్రిస్పీగా కావాలి అనుకుంటే కొద్దిగా క్రిస్పీగా చేసుకోండి. చూసారా ఎంత బాగుందో. పల్లీ చట్నీ వేసేసి సర్వ్ చేసేయడమేనండి. ఒకటేమిటి, రెండేమిటి, ఎలా తింటూనే ఉంటాం. 4-5 దోశల పైన తినేయచ్చు. ఇంట్లో దోశలు కదా, బాగుంటాయి. గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు కొద్దిగా శనగపప్పు కూడా వేసి నానబెట్టుకొని రుబ్బుకోండి, బాగా వస్తాయి. నచ్చిందా మీకు? అయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.